గైస్ నేను ఈ వీడియోలో మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. అంటే HTML స్టార్ట్ చేద్దాము. ఓకేనా, సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. అండ్ ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీరు VS కోడ్ డౌన్లోడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ 2 వీడియోస్ చేసి పెట్టా. మ్యాక్బుక్లో అయితే VS కోడ్ ఎలా డౌన్లోడ్ చేయాలి అండ్ విండోస్లో అయితే ఎలా చేయాలని. మీరు ఓన్లీ HTMLకే కాదు, ఈ VS కోడ్ దేనికైనా యూస్ చేసుకోవచ్చు. పైథాన్కి, Cకి, డివోప్స్కి, డాకర్కి, క్యూబర్నెటిస్ మీ ఇష్టం వచ్చిన దానికి యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది ఒక టెక్స్ట్ ఎడిటర్ అంటారు మామూలుగా. సో నేను ఆల్రెడీ వీడియోస్ చేస్తే జస్ట్ చూడండి. మీరు ఆ VS కోడ్ ఓపెన్ చేస్తానే ఇలా వస్తుంది ఫస్ట్ స్క్రీన్. మీరు ఏం చేయాలంటే ఇక్కడ న్యూ ఫైల్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఆప్షన్స్ అడుగుతుంది, అంటే మీకు పైథాన్ ఫైల్ కావాలా, జూపిటర్ కావాలా, టెక్స్ట్ కావాలని. మీరు ఫస్ట్ ఆప్షన్ టెక్స్ట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. అది క్లిక్ చేస్తానే ఇలా వస్తుంది. ఓకేనా, మీరు చాలామంది చేసే పెద్ద మిస్టేక్ ఏమంటే ఇక్కడ రాసేస్తారు, ఇలా మీకు ఇష్టం వచ్చింది రాసేస్తారు, లాస్ట్లో ఎప్పుడో సేవ్ చేస్తారు. బై మిస్టేక్ అయ్యేవంతా డిలీట్ అయిపోతే మేము చేసినంత వేస్ట్ అయిపోతుంది కదా. సో ఎప్పుడే కానీ మీరు ఏదైనా ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నారంటే ఫస్ట్ దాన్ని సేవ్ చేసుకోండి. ఓకేనా, సేవ్ ఎలా చేస్తారు? కంట్రోల్ ఎస్ ప్రెస్ చేస్తానే మీకు ఇలా ఒక పాపప్ బాక్స్ ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ పాత్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, నేను డెస్క్టాప్లో ఇక్కడ చూడండి, డెస్క్టాప్లో ఆల్రెడీ ఒక HTML ఫోల్డర్ని క్రియేట్ చేసి పెట్టాను. సో దీన్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఒక నేమ్ ఇచ్చుకోవాలి. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇది ఇంట్రో వీడియో కాబట్టి ఇది ఇంట్రో ఫైల్ కాబట్టి నేను జస్ట్ ఇంట్రో అని ఇచ్చాను. అండ్ బాగా గుర్తుపెట్టుకోండి గైస్, నేను ఈ పాయింట్ హైలైట్ చేస్తున్నా. ఫైల్కి మీకు ఇష్టం వచ్చిన పేరు ఇచ్చుకోండి. ఓకేనా, కాకపోతే ఎండ్లో, ఓకేనా, ఫైల్కి ఎండ్లో మాత్రం .html అని ఇవ్వాలి. మీరు ఆ .html అనేది ఇవ్వకపోతే అది HTML ఫైల్ అవ్వదు, అదొక ప్లెయిన్ టెక్స్ట్ ఫైల్ అవుతుంది. ఓకేనా, ఒక ప్లెయిన్ టెక్స్ట్ ఫైల్కి .html ఫైల్కి తేడా ఏమి అంటే ఈ .html ఫైల్లో మనం ఎలిమెంట్స్ రాస్తాం. ఓకేనా, ఈ ఎలిమెంట్స్ నుంచి వచ్చే అవుట్పుట్ అనేది మనం బ్రౌజర్లో చూడగలుగుతాం. అదే మీరు .html అని ఇవ్వలేదనుకో మనం అవుట్పుట్ చూడలేం, ఒక ప్లెయిన్ టెక్స్ట్ ఫైల్ మాత్రమే ఉంటుంది. సో బాగా గుర్తుపెట్టుకోండి, మీరు సేవ్ చేసేటప్పుడు నేమ్ మీకు ఇష్టం వచ్చింది ఇచ్చుకోండి, కాకపోతే ఎండ్లో మాత్రం .html అనేది ఇవ్వాలి. ఓకేనా, ఇప్పుడు చూడండి, నేను సేవ్ మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు చూడు, మనకి ఇక్కడ ఒక సింబల్ వచ్చింది. ఈ సింబల్ పేరు ఏం పేరు? గ్రేటర్ దాన్ లెస్ దాన్ సింబల్. నేను ఇంతకుముందు ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పా, ట్యాగ్స్ అని మనము గ్రేటర్ దాన్ లెస్ దాన్ సింబల్లో రిప్రజెంట్ చేస్తాము అని. సో ఇక్కడ మనకి గ్రేటర్ దాన్ లెస్ దాన్ సింబల్ వచ్చింది. సో మనం ఇది HTML ఫైల్గా మనకి కన్ఫర్మ్ అయినట్లు. ఓకేనా, నేను అదే ఇప్పుడు చూడండి ఇంకొక ఫైల్ క్రియేట్ చేస్తాను, కాకపోతే దీనికి HTML అని ఇవ్వను. ఓకేనా, సమ్ ర్యాండమ్ నేమ్ ఏదో ఇస్తున్నాను అంతే. నేను సేవ్ చేస్తున్నా. ఓకేనా, ఇప్పుడు చూడండి దీనికి ఎలా వచ్చింది ఐకాను, ఏవో సమ్ ర్యాండమ్ లైన్స్ వచ్చాయి, అంటే దీని మీనింగ్ ఒక ప్లెయిన్ ఫైల్ అని. సో ఇక్కడ నేను ఏమన్నా ఎలిమెంట్స్ రాస్తే HTML ఎలిమెంట్స్ అనేవి నేను దీని నుంచి అవుట్పుట్ చూడలేను. కానీ ఇక్కడ నేను ఏమి ఇచ్చాను? .html అని ఇచ్చాను. సో ఇక్కడ నేను ఏం ఎలిమెంట్స్ రాసినా కూడా సరే దాని నుంచి నేను అవుట్పుట్ చూడగలుగుతాను వెబ్ బ్రౌజర్లో. ఓకేనా, సో ప్లీజ్ గుర్తుపెట్టుకోండి, ఎండ్లో .html అని ఇవ్వండి. ఇంతకుముందు నేను చాలామంది కోచింగ్ ఇచ్చేటప్పుడు కూడా అబ్జర్వ్ చేసింది ఇదే, కోడ్ పర్ఫెక్ట్గా రాసింటారు, ఎలిమెంట్స్ పర్ఫెక్ట్గా రాసింటారు, .html అనేది సేవ్ చేయడం మర్చిపోయి ఉంటారు, నాకు అవుట్పుట్ రాలేదంటారు. ఎట్లా వస్తుంది అవుట్పుట్ మీరు .html అని సేవ్ చేయకపోతే? కాబట్టి ఇవన్నీ సిల్లీ మిస్టేక్స్. సో ఎండ్లో .html అని సేవ్ చేయండి. సో ఇది నేను క్లోజ్ చేసేస్తున్నా. ఇప్పుడు ఈ ఇంట్రో .html అని ఉంది కదా, దీంట్లో మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. సో గుర్తుపెట్టుకోండి గైస్, ఈ ఫైల్లో .html ఫైల్లో మీరు ఏదన్నా ఎలిమెంట్స్ ఇస్తున్నారు అంటే, ఓకేనా, ఫస్ట్ మీరు ఇవ్వాల్సిన ఫస్ట్ ఎలిమెంట్, ఓకేనా, ఈ ఎలిమెంట్ HTML అని ఒక ఎలిమెంట్ ఉంది. ఈ ఎలిమెంట్ అనేది మీరు ఇవ్వాలి. ఎలిమెంట్ అంటే నేను ఏం చెప్పా? స్టార్టింగ్ ట్యాగు, కంటెంట్, ఎండింగ్ ట్యాగ్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి నేను ఏమి ఇచ్చాను, స్టార్టింగ్ ట్యాగ్ ఇచ్చా. దీని స్టార్టింగ్ ట్యాగ్ అని ఎలా పిలుస్తాము? ఒకవేళ ఇది లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్లో అంటే మనం దీన్ని స్టార్టింగ్ ట్యాగ్ అంటాం. ఇది స్టార్టింగ్ HTML అనేది గ్రేటర్ దాన్ లెస్ దాన్ సింబల్లో ఉంది కదా, సో నేను దీన్ని స్టార్టింగ్ ట్యాగ్ అనొచ్చా? ఎస్, ఆబ్వియస్గా అనొచ్చు. నేను దీన్ని ఎండింగ్ ట్యాగ్ అనొచ్చా? ఎందుకు అనొచ్చు గైస్? ఎండింగ్ ట్యాగ్ అని గ్రేటర్ దాన్ లెస్ దాన్ సింబల్లో ఉంది, ప్లస్ నేనేం చెప్పా? ఎండింగ్ ట్యాగ్కి స్టార్టింగ్లో ఫార్వర్డ్ స్లాష్ ఉండాలని చెప్పా. ఇక్కడ ఫార్వర్డ్ స్లాష్ ఉందా? సో నేను దీన్ని ఎండింగ్ ట్యాగ్ అనొచ్చా? ఎస్ అనొచ్చు. సో మీరు ఒక బండ గుర్తు పెట్టుకోండి. ఒక బ్లైండ్గా మీరు ఏం గుర్తు పెట్టుకోవాలి అంటే, మీరు ఏదైనా సరే ఒక కొత్తగా .html ఫైల్ క్రియేట్ చేస్తే మీరు ఫస్ట్ ఇవ్వాల్సిన ఎలిమెంట్ ఏది అంటే HTML ఎలిమెంట్. ఈ HTML ఎలిమెంట్లోనే మీరు ఏం ఎలిమెంట్స్ అయినా ఇవ్వచ్చు. ఓకేనా, మీరు ఎన్ని ఎలిమెంట్స్ అయినా ఇవ్వండి, ఒక ఎలిమెంట్ అయినా ఇవ్వండి, 10 ఎలిమెంట్లు అయినా ఇవ్వండి, లేదంటే ఒక 2 లక్షల ఎలిమెంట్స్, ఎన్ని ఎలిమెంట్స్ అయినా ఇచ్చుకోండి పర్లా. కానీ ఆ ఎలిమెంట్స్ అన్నీ ఎక్కడ ఉండాలి అంటే ఈ HTML అనే ఎలిమెంట్లో ఉండాలి. ఓకేనా, నేను ఇంతకుముందు చెప్పా, ఒక ఎలిమెంట్లో ఇంకో ఎలిమెంట్ ఉంటే ఏమంటాం మనం? దాన్ని నెస్టెడ్ ఎలిమెంట్ అంటాం. గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో మీరు బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమి అంటే, మీరు ఏదైనా HTML ఫైల్ క్రియేట్ చేస్తే దాంట్లో మనం ఇవ్వాల్సిన ఫస్ట్ ఎలిమెంట్ HTML అని. తర్వాత నెక్స్ట్ మీరు ఏమేమి ఎలిమెంట్స్ ఇచ్చుకుంటారో ఆ ఎలిమెంట్స్ అని ఎక్కడ ఉండాలా? దీని మధ్యలో ఉండాలా, ఈ HTML అనే ఎలిమెంట్ మధ్యలోనే ఉండాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఒక ఎలిమెంట్ ఉంది,
పి అని ఒక ఎలిమెంట్ ఉంది. పి అంటే పారాగ్రాఫ్. దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాము. జస్ట్ ఇలా ఉంది ఒక ఎలిమెంట్ అనేది. ఓకేనా, నేను దీన్ని ఎలిమెంట్ అనొచ్చా, ఫుల్ ఎలిమెంట్ అని? బాగా చూడండి, ఇక్కడ నేను ఒకటి హైలైట్ చేసా, దాన్ని నేను ఫుల్ ఎలిమెంట్ అనొచ్చా? అనొచ్చు. ఎందుకు? ఫుల్ ఎలిమెంట్ అంటే ఏం చెప్పాను నేను, ఒక స్టార్టింగ్ ట్యాగ్ ఉండి ఒక ఎండింగ్ ట్యాగ్ ఉండి దాని మధ్యలో కంటెంట్ ఉంటే దాన్ని ఫుల్ ఎలిమెంట్ అనొచ్చు. ఇప్పుడు ఉన్నాయా 3 సాటిస్ఫై అయినాయా? సో దీన్ని నేను ఫుల్ ఎలిమెంట్ అనొచ్చు. ఇప్పుడు చూడండి, నేను దీన్ని ఎలా ఇచ్చాను, HTML అనేది ఒక ఫుల్ ఎలిమెంట్, ఇక్కడ P అనేది ఒక ఫుల్ ఎలిమెంట్. సో ఒక ఫుల్ ఎలిమెంట్లో ఇంకో ఫుల్ ఎలిమెంట్ పెట్టా, దీన్ని నేను ఏమనొచ్చు, నెస్టెడ్ ఎలిమెంట్ అనొచ్చు. అర్థమైందా? సో బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ HTML ఎలిమెంట్లోనే మీరు ఏం ఎలిమెంట్స్ అయినా ఇచ్చుకోవచ్చు, అది ఒకటి కానీ లక్ష కానీ ఏమైనా కానీ. ఇప్పుడు దీని అవుట్పుట్ చూద్దాం. ఓకేనా, దీని అవుట్పుట్ ఎలా చూడాలి అంటే గైస్, నేను ఈ ఫైల్ని ఎక్కడ సేవ్ చేశాను, intro.html అనేది నేను ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పా. డెస్క్టాప్ మీద HTML అనే ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేసుకున్నా, దాంట్లో చేసా, అవునా? సో ఇప్పుడు చూడండి, నేను అక్కడికి మూవ్ అవుతున్నాను. ఇదే కదా నా ఫోల్డర్, హైలైట్ చేశాను HTML ఫోల్డరు. దీని మీద క్లిక్ చేస్తున్నా, ఇక్కడ చూడండి, ఇక్కడ హైలైట్ చేశా intro.html. అదే కదా నా ఫైల్ నేము, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, intro.html. సో ఇప్పుడు నేను దీని యొక్క అవుట్పుట్ చూడాలి అంటే ఈ ఫైల్ మీద డబుల్ క్లిక్ చేయాలి. ఈ ఫైల్ మీద డబుల్ క్లిక్ చేస్తాను, ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ దీని అవుట్పుట్ కనపడుతుంది, హాయ్ అని చెప్పి. సో నేను అదే కదా రాసింది, ఇక్కడ హాయ్ అని రాసా, నాకు ఇక్కడ హాయ్ అని పడుతుంది. ఓకేనా, ఇప్పుడు ఈ అవుట్పుట్ ఎక్కడ పడుతుంది గైస్, నాకు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, క్రోమ్లో పడుతుంది. నేను ఇక్కడ యూట్యూబ్ కూడా ఓపెన్ చేస్తా చూడండి, మనం క్రోమ్లో ఏమైనా ఓపెన్ చేసుకోవచ్చు కదా. సో ఇక్కడ మన క్రోమ్లో మనకి అవుట్పుట్ అనేది పడింది. ఓకేనా, సో బాగా గుర్తుపెట్టుకోండి, నేను ఇక్కడ HTML ఎలిమెంట్స్ అన్ని ఎక్కడ రాస్తున్నానంటే VS కోడ్లో రాస్తున్నాను. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, కోడ్ అని పడింది, అంటే దాని మీనింగ్ VS కోడ్ అని. కానీ ఇక్కడ రాసిన ఎలిమెంట్స్ ఒక అవుట్పుట్ ఎక్కడ చూస్తున్నాను అంటే వెబ్ బ్రౌజర్లో చూస్తున్నా. ఎలా చూడాలి అంటే, మనం ఎక్కడైతే ఈ ఫైల్ని సేవ్ చేసి ఉంటామో అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ నా కేసులో నేను HTML అనే ఫోల్డర్లో సేవ్ చేసుకున్నా. సో అక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలి, ఈ ఫైల్ మీద డబుల్ క్లిక్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, అది క్రోమ్లోకి వెళ్ళి ఓపెన్ అవుతుంది ఇలాగా. సో ఇలాగ మనం అవుట్పుట్ అనేది చూడాలి. ఓకేనా, అండ్ ఇంకో చిన్న మీనింగ్ గైస్, చిన్న కాన్సెప్ట్. ఇప్పుడు నేను దీన్ని కాపీ చేశా కదా, ఇప్పుడు నేను ఇక్కడ పేస్ట్ చేశా. నాకు ఇప్పుడు అవుట్పుట్లో ఏం పడుతుంది గైస్, ఈ హాయ్ తీసేసి హలో అని పెడుతున్నా. కామన్ సెన్స్ వాడండి, ఏం పడుతుంది ఇప్పుడు నాకు, ఇంతకుముందు ఓన్లీ హాయ్ అని పడింది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, హైలైట్ చేసా, ఓన్లీ హాయ్ అని పడింది. ఇప్పుడు నాకు ఏం పడుతుంది, ఇక్కడ హాయ్ పడుతుంది, హలో పడుతుంది, ఎందుకంటే నేను అవి ఇచ్చా కాబట్టి. ఓకేనా, సో ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, నేను సేవ్ చేశా. ఇక్కడ మీకు డాట్ కనిపిస్తుంది అంటే ఇక్కడ చూడండి, దాని మీనింగ్ అది సేవ్ అవ్వలేదని. నేను ఎప్పుడైతే కంట్రోల్ సేవ్ అని ప్రెస్ చేస్తాను, ఇక్కడ చూడండి ఇంటూ మార్క్ వచ్చేసింది, అంటే ఇది సేవ్ అయింది అని. సో ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు ఫైల్ ఒకసారి ఓపెన్ చేశాక మీరు ప్రతిసారి ఇక్కడికి వెళ్ళాల్సిన అవసరంలా. సో నేను ఏం చెప్పా, ఫైల్ ఓపెన్ చేయాలంటే మీరు సేవ్ చేసుకున్న ఫోల్డర్లోకి వెళ్ళి దాని మీద డబుల్ క్లిక్ చేయాలని చెప్పా. కానీ మీరు ఇక్కడ ఎడిట్ చేశారు, ఇక్కడ కోడ్ని ఎడిట్ చేశారు. సో మీరు ప్రతిసారి అక్కడికి వెళ్ళాల్సిన అవసరంలా. మీరు ఏం చేయాలి అంటే, ఆల్రెడీ ఓపెన్ చేసిన ఫైల్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ రీఫ్రెష్ బటన్ ఉంది, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సర్కిల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి, అంతే, మీకు ఇక్కడ అవుట్పుట్ కనిపిస్తుంది. ఓకేనా, మళ్ళీ నేను ఏం చేస్తున్నా, VS కోడ్లోకి వెళ్ళా, మళ్ళీ దీన్ని కాపీ చేసా, ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ ఎడిట్ చేస్తున్నా, దీన్ని బడ్డీ అని పెడుతున్నా. సో నేను దీని అవుట్పుట్ చూడాలంటే ఏం చేయాలా, సేవ్ చేయాలి, Ctrl+S సేవ్ చేశాను, తర్వాత బ్రౌజర్లోకి వెళ్ళాను, తర్వాత రీఫ్రెష్ చేశాను, అంతే, నాకు ఇక్కడ అవుట్పుట్ కనబడింది. ఓకేనా, సో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ప్రతిసారి మీరు ఎక్కడ సేవ్ చేస్తారో అక్కడికి వెళ్ళి డబుల్ క్లిక్ చేయాల్సిన అవసరంలా. మీకు ఆల్రెడీ సేవ్ అయ్యి ఓపెన్ చేసి పెట్టుకుంటే ఇలాగా మీరు VS కోడ్లోకి వెళ్ళడము, ఇక్కడ ఎడిట్ చేయడము, సేవ్ చేసుకోవడము, ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేయడము, అంతే, మీకు ఇక్కడ అవుట్పుట్ కనిపిస్తుంది. సో మీకు అర్థమైందా ఇప్పుడు? సో ఎలిమెంట్స్ అనేవి ఎలా ఇవ్వాలని. సో బ్లైండ్గా గుర్తు మీరు ఏం పెట్టుకోవాలంటే, మీరు ఏం ఎలిమెంట్ ఇచ్చినా సరే ఒక HTML ఫైల్లో ఖచ్చితంగా అది ఈ HTML ఎలిమెంట్స్ మధ్యలోనే ఉండాలి. మీరు ఏమైనా ఇచ్చుకోండి, ఇక్కడ నేను 3 ఇచ్చా, మీరు ఇంకో 10 ఇచ్చుకోండి, ఇంకో 1000 ఇచ్చుకోండి, ఇంకో 1,00,000 ఇచ్చుకోండి, ఖచ్చితంగా అది HTML ఎలిమెంట్ మధ్యలోనే ఉండాలి. ఇలాగా బయట ఉండకూడదు, అది నాట్ వ్యాలిడ్. అర్థమైందా? దట్స్ ఇట్ గైస్ ఈ వీడియోకి. నెక్స్ట్ వీడియోలో మనము ఇంకొక ట్యాగ్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకేనా, రైట్.